నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రాష్ట్రాభివృద్ధి ప్రజల సంక్షేమమే కూటమి పాలకుల మైండ్ సెట్. మార్కెట్ యార్డ్ పాలక మండలి ప్రమాణ స్వీకార సభలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి. సోనా విజయన్ షోరూమ్ సెల్ ఫోన్ దొంగలు బాల నేరస్తులు, చోరీ సొత్తు రికవరీ. డీఎస్పీ బి జనార్దన్ రావు. ప్రమాదవశాత్తు మరణించిన జన సైనికుడు కొండూరు సాయి కుమార్ కుటుంబానికి ప్రమాద బీమా 5 లక్షల అందచేత. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. ఎంఆర్టీఎస్ వర్గీకరణ, రోస్టర్ విధానం లోపాభూయిష్టం. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలి. హైకోర్టు న్యాయవాది చిలువూరి నాగరాజు. కూటమి పార్టీల కోలాహలం నడుమ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని కూటమి పార్టీలో బలమైన తెలుగుదేశం, జనసేన ప్రజాప్రతినిధులు, మంత్రులు అతిథులుగా పాల్గొన్న మార్కెట్ యార్డ్ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆత్మీయ అతిథులు మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తదితర ప్రముఖుల సమక్షంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గా తోట దుర్గాప్రసాద్, వైస్ చైర్మన్ గా పాలడుగు సురేంద్ర, మరో 12 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కమిటీకి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటల్లో వ్యంగ్యాన్ని ప్రస్తావిస్తూ ప్రశ్నించారు. జగన్ ఎవరు మైండ్ సెట్ మారాలో ఆలోచించుకోమన్నారు. మైండ్ సెట్ మారడం అంటే ప్రజావేదికను కూల్చడమా, అమరావతి నిర్మాణాన్ని ఆపేయడమా అని ప్రశ్నించారు. అభివృద్ధి మైండ్ సెట్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు వేశాం, అభివృద్ధి పనుల నిర్మాణాలు చేపట్టాం, అమరావతి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని అన్నారు. అనకాపల్లిలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ వస్తుంటే నీ హయాంలో మీ సొంత నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ కోసం శంకుస్థాపన చేసిన మీరు కనీసం ఇటుక కూడా వేయలేదు కదా, మరి ఎవరి మైండ్ సెట్ మారాలి అని ఎద్దేవా చేశారు. మార్కెట్ యార్డ్ కమిటీ పాలక వర్గాన్ని ఏర్పాటు చేసిన తీరును ప్రస్తావిస్తూ కమిటీకి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రైతును ఉద్ధరిస్తామని మాటలతో సరిపెట్టకుండా రైతుకు వెన్నెముకగా నిలిచిన నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. జోడెదురు వలె కష్టపడే రైతులు, కౌలు రైతులను కంటికి రెప్పలా కూటమి ప్రభుత్వం కాపాడుతుందని తెలిపారు. ఆ ప్రయత్నంలో భాగంగానే కూటమి ప్రభుత్వం నుండి మార్కెట్ యార్డ్ కమిటీ ఆవిర్భావం జరిగిందని, లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రైతులకు, కౌలు రైతులకు, వారి కుటుంబాలకు ఉపయోగపడేలా పనిచేయాలన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర శ్రేయస్సు, సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కలిసి 15 ఏళ్లు ప్రయాణించాలని, పవన్ కళ్యాణ్ పిలుపు ఇవ్వడం వెనుక గల కారణాన్ని అందరూ అర్థం చేసుకోవాలని అన్నారు. గత ప్రభుత్వం రైతాంగం పట్ల ఎంత అరాచకంగా వ్యవహరించిందో అందరికీ తెలుసని, రైతు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఏ మిల్లులో అమ్ముకోవాలో కూడా అప్పటి వైసీపీ నాయకులు నిర్ణయించేవారని, ఒక బస్తా యూరియా కోసం రైతులు ఎన్ని కష్టాలు పడ్డారో మనందరికి తెలుసని, ఇలాంటి పరిస్థితుల్లో రైతుల కోసం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న సంక్షేమంలో భాగంగా మన తెనాలి మార్కెట్ యార్డ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు, గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదా వెంకటేశ్వరరావు, టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం జనసేన సమన్వయకర్త బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ఏఎంసీ మాజీ చైర్మన్లు తోటకూర వెంకట రమణారావు, వంగా సాంబిరెడ్డి, యాడ్ కమిటీ డైరెక్టర్లు, రైతులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ల చట్టమునందలి నియమ నిబంధనలను మరియు తద్వారా రూపొందించిన బైలాలను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేయు ఉత్తర్వులను అమలు చేయగలని నిర్భయముగా నిష్పక్షపాతముగా నిజాయితీతో నా యొక్క విధులను నిర్వర్తించగలని ప్రమాణం చేయుచున్నాను. వ్యవసాయ తెనాలకు వైస్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నియమించబడినందున వ్యవసాయ మార్కెట్ల చట్టమునందలి నిబంధనలను మరియు తద్వారా రూపొందించిన బైలాలను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేయు ఉత్తర్వులను
అమలు చేయాలని నిర్భయముగా నిర్భయంగా నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా నిజాయితీతో నిజాయితీతో నా యొక్క విధులను నిర్వర్తించగలని ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు చూస్తా ఉన్నారు మీరు. ఆ రోజు ఎలక్షన్ రోజు ఏటువంటి ఉత్సాహం ఉందో జనసేన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కలిసి అదే రకమైనటువంటి ఉత్సాహం ఈ రోజు కూడా ఉంది. ఈ విధంగా మనందరం కలిసి ఉన్నంత వరకు గెలుపు ధ్యేయం కాదు, కాబట్టి అదేవిధంగా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి యువకులని రెండు పార్టీల్లో సమన్వయంగా 50% వారిని తెలుగుదేశం, 50% జనసేన, అదేవిధంగా బీజేపీని కూడా కొంత తీసుకొని ఒక అద్భుతమైనటువంటి సమన్వయంతో ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మీ అందరికీ తెలిసి ఈ ప్రాంతంలో రైతులు ఏ విధంగా ఉండాలి, మీ అందరికీ ఇప్పుడు నాయకులందరూ చెప్పారు. మీరు తీసుకున్నటువంటి పదవులు తీసుకోవాలని మీరు అందరూ తప్పకుండా చేస్తారని తెలియజేస్తూ, అదేవిధంగా కష్టపడి వాళ్ళకు మాత్రమే ఈ రోజున ఒక పక్క మనోహర్ గారు కానీ మరో పక్క రాజా గారు కానీ మంచి పదవులు అందించాలని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా నేను మనోహర్ గారికి అభినందనలు తెలుపాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు చేయడం కోసం ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ అన్ని కూడా నిండిపోతే ప్రత్యేకంగా ట్రైన్లు పెట్టి కాకినాడ ప్రాంతానికి కూడా సప్లై చేసి ప్రతి రైతు ధాన్యం గురించినటువంటి వ్యక్తి అదేవిధంగా ఈ ప్రాంతంలో కావాల్సినటువంటి రోడ్లు ప్రత్యేకంగా మనకి ఇక్కడ జాతీయ ఉపాధి హామీ నిధులు లేవని తెలిసి 30-35 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లు కూడా వాళ్ళు నిధులు తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా రైతులు ఒకప్పుడు ధాన్యం ధర స్థిరీకరణకి ఇంతకుముందు ఎట్లా ఉండేదో తెలియదు, కానీ ఈ రోజు 300 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం బడ్జెట్ లో పెడితే మనం 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. పొగాకు, మామిడి, ఉల్లి ఏ పంటైనా కూడా రైతులకు అన్యాయం లేకుండా చేస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని తెలియజేసుకుంటూ మరొకసారి కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే విధంగా మనందరం ఒకే మిషన్ వాయిస్ ఒక అన్స్టాపబుల్ ఫోర్స్ గా ఉండాలని, కలిసిమెలిసి ఉండాలని. ఎందుకంటే వాళ్ళు గెలవాలంటే మమ్మల్ని విడదీయడం తప్పించి వాళ్ళకి వేరే మార్గం లేదు. కాబట్టి ఎన్ని జిల్లాలో అవన్నీ చేస్తూ ఉంటారు. ఆ అపోహ నమ్మకుండా మీరందరూ రాష్ట్రాలకు సహకరించాలని కోరుకుంటూ, మీరందరికీ మంచి జరగాలని తెలియజేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. పార్టీ కూడా మన అధ్యక్షులు నిర్ణయించి పార్టీ ప్రతినిధులుగా వాళ్ళకి గౌరవం దక్కే విధంగా అపాయింట్ చేశారు. చైర్మన్గా కోటా దుర్గాప్రసాద్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్గా సోదరుడు సురేంద్ర గారికి, కార్యవర్గ సభ్యులుగా గట్టి వెంకటేశ్వరరావు, నేను 5 గంటల రుణాన్ని పిలుస్తున్నాను. అదేవిధంగా మన ఏటీఎం వాళ్ళ భార్య విష్ణువర్గల శివనాలక్ష్మి గారికి, కోరిపల్లి రజనీ గారికి, పారిశెట్టి జ్ఞానలక్ష్మి గారికి, షేక్ మల్లికా గారికి, సోదరుడు చిట్టిబాబు గారికి, అదేవిధంగా కొత్తపల్లి యోగానంద కిషోర్ గారికి, విప్పల రమేష్ రెడ్డి గారికి, శైలజ గారికి, గుమ్మడిదల సుబ్బారావు గారికి, శివపార్వతి గారికి, విజయదుర్గ గారికి మరియు అనిత గారికి, వీరందరికీ కూడా మనందరి తరఫున వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చక్కటి కార్యక్రమం ఈరోజు తెనాలిపట్నంలో ఎవరో ఊహించిన విధంగా ఎన్నికల తర్వాత కూటమి పార్టీలు కలిసి ఉంటే ఏ విధంగా మనం ప్రజా జీవితంలో నిలబడగలుగుతామో మీరందరూ కలిసిమెలిసి చూపించారు. ఈరోజు మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా చేయాలని తప్పనపడిన ప్రతి ఒక్క జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మా అందరి తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సుదీర్ఘమైన ప్రస్థానంలో ఈరోజు పదవులు అనుభవిస్తున్నామంటే మీ అందరి కృషి వల్ల. వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు మనం కలిసి ఉండాలనే మాట దేనికోసం అంటున్నారంటే మన రాష్ట్ర ప్రజానికాని కోసం, మన రాష్ట్ర శ్రేయస్సు కోసం,
మనందరి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం. మనలో ఒక నమ్మకంతో మనకున్న నాయకత్వం చూసి ఆ నాయకత్వం ద్వారా మంచి పరిపాలన అందిస్తారని ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా ఆశించారు. మనం ఆ పొరపాటు చేయకుండా మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని కార్యవర్గ సభ్యులకి చేయాలని వైస్ చైర్మన్ గారిని కోరుతున్నాను. మీ సమయం మీకు కేటాయించండి. మన ప్రభుత్వం వచ్చిన ఇప్పటి వరకు 1,42,00,000 రూపాయలతోటి మన మార్కెట్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఇంకా ఖర్చు పెట్టాల్సింది చాలా ఉంది, చేయాల్సింది చాలా ఉంది. కానీ ప్రధానమైన మీ బాధ్యత, మీరు రైతు సోదరుడికి కలిసి ఆయన సమస్యలు తెలుసుకుని ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. గౌరవ మంత్రివర్యులు జనసేన పార్టీ టీఎస్సీ చైర్మన్ నాగల్ల మనోహర్ గారి ఆఫీసులతో చైర్మన్గా ఎంపిక కాబట్టినటువంటి కోట ప్రజాప్రసాద్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్గా మాజీ మంత్రివర్యులు గౌరవ ఎమ్మెల్సీ హాస్పల్ నాగేశ్వర గారి ఆఫీసులతో ఎంపిక కాబట్ట పాలన సురేంద్ర గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నుంచి ఎంపీ చేసినటువంటి మార్కెట్ కమిటీ సభ్యులకి ప్రభుత్వంగా అభివృద్ధిని శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క ప్రధాన స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ పల్లిసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా వేదికలో ఉన్న ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మరి 5 సంవత్సరాలు 2012 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల కూటమి ఆధ్వర్యంలో మన పడ్డటువంటి శ్రమలు, కష్టాలన్నీ కూడా 20 నెలల నుంచి మర్చిపోయి ప్రజల కోసం పనిచేస్తామని ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో బ్రహ్మాండంగా ఆ వ్యవస్థలను కూడా, నాశనమైన వ్యవస్థలను సరిదిద్దుకుంటూ, ఆర్థిక వ్యవస్థను పక్కదిద్దుకుంటూ, ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నటువంటి కూటమి పార్టీలని మీరందరూ కూడా వెనకని నడిపిస్తా ఉన్నారు. ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ బాధ్యత స్వీకరిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ప్రాంతం కొనాలి కానీ ఈ పరిసర ప్రాంతాల మధ్యలో వేరు నియోజకవర్గం టెక్నికల్గా జోగాలు లేకపోతే లీసులుగా నుంచి కొనాలి పట్టణంతో కానీ ప్రాంతంలో కానీ అవినాభావ సంబంధంలో ఉన్నటువంటి ప్రాంతంగా అక్కడ రైతాంగం, ఇక్కడ రైతాంగం యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమం పనిచేయాల్సిన అవసరం ఉంది. వారికి వారి మీద నమ్మకంతో కూటమి పార్టీ నాయకులు అప్పగించినటువంటి బాధ్యతల్ని కూర్చో తప్పకుండా పాటిస్తామని, కూటమి పార్టీ యొక్క పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని చెప్పి ఆ దిశగా వారికి ఇచ్చినటువంటి బాధ్యతలు సఫలీకృతమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఇంకొకసారి ప్రభుత్వ అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ సమావేశిస్తున్నాను. క్రియ అయినటువంటి ఈ కార్యవర్గం నలుగురిగా జనసేనాన్ని అహర్నిశలో జనసేనలో కష్టించి పనిచేసినటువంటి కార్యకర్తని ఈ రోజున ఈ మార్కెట్ చైర్మన్గా దుర్గాప్రసాద్ గారు అవడం అనేది చాలా సంతోషం. యువకుడిగా, వ్యవసాయదారుడిగా, వ్యవసాయాన్ని నమ్ముకొని పెదనామూరు గ్రామవాసి అయినటువంటి సోదరుడు మీ అందరి యొక్క సహాయ సహకారాల వల్ల వీళ్ళందరూ కూడా అధ్యక్షులు అదేవిధంగా వైస్ చైర్మన్గా నియమించబడటం అనేది చాలా సంతోషం. ఈరోజు ఈ యొక్క కొత్త రఘురామయ్య గారి మార్కెట్ యార్డ్, కొత్త రఘురామయ్య గారిని ఎంతమంది గుర్తుంచుకున్నారో తెలియదు కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళని, ఆ రోజున ఉన్నటువంటి రాజకీయ ఆధిపత్య పోరుకు వ్యతిరేకంగా నిలబడి ఎంతోమందిని కాపాడటమే కాకుండా తన వ్యక్తిగతంగా ఎన్నో రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికిన నేపథ్యంలో ఏర్పడినటువంటి తెనాలి మార్కెట్ యార్డ్ మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రోజున రేపల్లె దగ్గర నుంచి దుగ్గిరాల వరకు ఏర్పడినటువంటి ఈ మార్కెట్ యార్డు అంచెలంచెలుగా మరి డీసెంట్రలైజేషన్ కాన్సెప్ట్లో ప్రతి వాడికి రైతు సేవలు అందాలి అని చెప్పి రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ మార్కెట్ యార్డు అభివృద్ధిలో భాగంగానే ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో మార్కెట్ యార్డుని ఏర్పరచుకోవడం, ఆ మార్కెట్ యార్డు ద్వారా రైతుకు న్యాయం జరిగేలాగా, రైతు అభివృద్ధి చెందేలాగా, రైతుకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను కలుగజేసే విధంగా ఈ మార్కెట్ యార్డు ద్వారా శ్రీకారం చుట్టింది
అన్న నందమూరి తారక రామారావు ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనేది మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఏ రకంగా కూడా ప్రభుత్వం పనిచేస్తా ఉంది. రైతుని లక్ష్యంగా పెట్టుకొని, కౌలు రైతుని గమ్యంగా పెట్టుకొని, కౌలు రైతులు ఇద్దరు కూడా కాడి కింద గోడెద్దలాగా ఆ రకంగా ఇద్దరిని కాపాడాలని చెప్పి మరి కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అయ్యేలాగా చేసినటువంటి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అభివృద్ధిని సాధించడంలో రైతు సముచితమైనటువంటి స్థానం, అంతేకాకుండా ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోకుండా ఈ యొక్క రాష్ట్రంలో ఉండాలి అని చెప్పి తలెత్తినటువంటి కుటుంబ ప్రభుత్వంలో మీరు ఈ రోజున మార్కెట్ యార్డు కార్యవర్గంగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. మీ మీద ఒక సముచితమైన భారం ఉంది. ప్రతి ఒక్క రైతు యొక్క గోడును పట్టించుకుంటా ఉండాలి, కష్టాన్ని పట్టించుకుంటా ఉండాలి. ఎక్కడ నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని నివారించడానికి ప్రయత్నించాలి. అలానే నిజంగా మీరు అందరూ కూడా రైతులకు న్యాయం చేసినట్టుగా భావించాలని చెప్పి ఆ రకమైన భావంతో ప్రతి ఒక్క సభ్యుడు, అదేవిధంగా చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ అనునిత్యం రైతు కోసం పాటుపడాలని చెప్పి ఈ రోజు మీకు మనవి చేసుకుంటూ, రైతుల గురించి మీరు పట్టించుకుంటారని, రైతు సంక్షేమంలో మనమంతా కూడా చూడాలని, రైతు అంటే వెన్నుముక కంటే ఎరగాలని కాదు, వెన్నుముక ఎంత బలమైన అట్లా ఉండాలని, ఆ రైతుల కోసం పరికరాలు కానివ్వండి, లేకపోతే వ్యవసాయ ఉత్పత్తులకు వస్తాయని వాళ్ళకి గిట్టుబాటు ఇచ్చే విధానంలో కానివ్వండి న్యాయం చేస్తారని ఆలోచిస్తూ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మా ఆనందబాబు గారు, మా చైర్మన్ గారు, చాలా మంది ఉన్నారు కనుక అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పార్టీలో కష్టపడి పార్టీలో అహర్నిశలు శ్రమించిన వాళ్ళకి ఇచ్చేటటువంటి ఒక సాంప్రదాయం ఉన్నప్పటికీ కూడా మీ అందరికీ కూడా ఒక ప్రయారిటీ పార్టీ తరఫున మీకు వాళ్ళ పదవుతుందంటే పార్టీ మిమ్మల్ని ఎంతగా గుర్తించిందో ఒకసారి పార్టీని గుర్తుపెట్టుకుంటూ పార్టీకి ఎలాంటి ఇబ్బంది కలుగుకుండా మీరు ఈ బాధ్యతను నిర్వర్తిస్తూ వ్యవసాయ మార్కెట్ అంతా కూడా రైతులకు ఏది అవసరమో అది గుర్తెరిగి మీరందరూ కూడా కంపెనీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఉపయోగపడేటటువంటి వాళ్ళు మంచి పనులు మీకు చేస్తారని చెప్పేసి జనసేన పార్టీని ఆశిస్తూ, నన్ను నమ్మి నాపై విశ్వాసం ఇచ్చిన తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ అవకాశం ఇచ్చిన నా గౌరవనీయులు, పెద్దలు, పూజలు, దైవ సమానులు శ్రీ నాదకమోహన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనోహర్ గారు మంత్రి తర్వాత రైతుల కోసం చేస్తున్న కృషి మనందరికీ తెలిసిందే. రైతు కష్టాన్ని గౌరవిస్తూ వారికి న్యాయం జరిగేలా తీసుకుంటున్న చర్యలు నిజంగా అభినందనీయం. రాష్ట్రంలో రైతులకు మేలు చేసే విధంగా పంటకు సరైన ధర, అదేలా కొనుగోలు విధానంతో చేయడం, రైతుల ఖాతాల్లో నేరుగా చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకోవడం, ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మన తెనాలి ప్రాంతం రైతు మీద ఆధారపడి ఉంది. రైతు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. రైతు బాగుంటేనే మన మార్కెట్ యార్డ్ బాగుంటుంది, మన కుటుంబాలు బాగుంటాయి. ఈ పనిని నేను ఒక అధికారిగా కాదు, ఒక బాధ్యతగా చూస్తున్నాను. అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. రైతుల కోసం, ప్రజల కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం ఎప్పుడు అందుబాటులో ఉంటాను. చాలా ఆనందంగా ఉంది. ఈ వేదిక మీద పెద్దలు ఈ రోజు చూస్తుంటే నాకు తెలుసు ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు కలిసి ఈ కూడలి ఆ రోజు మనం పడిన కష్టాలు, ఆ ఇబ్బందులు చూస్తుంటే నాకు ఈ రోజున నిజంగా ఆ రోజు మేము పడిన కష్టాలు రోడ్డు మీద గుర్తిస్తున్నాం, కింద పడ్డాం, మీద పడ్డాం, ఒకరిని తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టి ఆ రోజు పడిన కష్టాలు, రోడ్డు మీద దెబ్బలు ఇవన్నీ చూసి మర్చిపోతున్నాయి కూడా. ఎందుకంటే ఈ జన సమూహం, ఈ మనుషులు ఇంత పెద్ద నాయకుల మీద మాట్లాడుతున్న స్పష్టంగా ఉంటాయి. కానీ వాళ్ళని చెప్పదలుచుకున్న తెలుగుదేశం పార్టీలో ఆ రోజు పడిన 5 సంవత్సరాల కష్టంలో ఆ కష్టాన్ని చూసి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, అలాగే నా మీద పెట్టిన బాధ్యతని నిలబెట్టుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని సోనా విజన్ షోరూంలో ఈ నెల 15వ తేదీన విలువైన సెల్ ఫోన్ల భారీ చోరీ కేసును పట్టణ 2 టౌన్ పోలీసులు ఛేదించారు. నిందితులు ముత్యంశెట్టిపాలెం, చిన్నరావురి ప్రాంతాలకు చెందిన 2 మైనర్ బాలురుగా గుర్తించామని డీఎస్పీ బి జనార్దన్ రావు పేర్కొన్నారు. డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చోరీ కేసు వివరాలను డీఎస్పీ జనార్దన్ రావు వివరించారు.
ఈ నెల 15వ తేదీ ఆదివారం అర్ధరాత్రి సోనోవిజన్ షోరూంలో చోరీ జరిగినట్లు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేయగా చోరీకి పాల్పడింది ఇద్దరు మైనర్లుగా గుర్తించినట్లు డీఎస్పీ జనార్దన్ రావు వారి వివరాలు తెలిపారు. ముత్యంశెట్టిపాలెం చెందిన 17 ఏళ్ల బాలుడు, చిన్నరావులకు చెందిన 16 ఏళ్ల బాలుడు చెడు వ్యసనాలకు బానిసలై వరుస చోరీలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. వీరిలో 17 ఏళ్ల బాలుడిపై గతంలో అనేక చోరీ కేసులు ఉన్నాయని, అరెస్టు కాబడి జువైనల్ హోమ్ లో కూడా శిక్ష అనుభవించి వచ్చాడని చెప్పారు. అయినప్పటికీ తీరు మార్చుకోకుండా చిన్నరావులకు చెందిన మరో 16 ఏళ్ల బాలుడితో కలిసి చోరీలకు పాల్పడుతున్నాడని తెలిపారు. షోరూం పక్కనే ఉన్న బిర్యానీ రెస్టారెంట్ లో కొద్ది రోజులు 17 ఏళ్ల బాలుడు పనిచేశాడని, చోరీ కోసం రెక్కీ చేసినట్లు విచారణలో తేలిందని అన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు మైనర్ నిందితులను అరెస్ట్ చేసి 12 లక్షల విలువైన సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఐప్యాడ్లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ జనార్దన్ రావు చెప్పారు. ఎంతో చాకచక్యంగా కేసు ఛేదించిన టూ టౌన్ సిఐ రాముల్ నాయక్, ఎస్ఐ నాగరాజులను అభినందించారు. ఇందులో అరెస్ట్ చేసిన ముద్దాయిలు ఇద్దరు మైనర్లు. అందులో ఒక అతను పులిపాటి వెంకటేష్, ఇతను చంద్రావూరు ఏరియా. తల్లిదండ్రులు చనిపోయారు. అక్క చెల్లెల దగ్గర ఉంటూ దుర్వ్యసనాలకు లోనయ్యాడు. ఇతని మీద తెనాలి 1 టౌన్ 3 టౌన్ రూరల్లో మోటార్ సైకిల్ అఫెన్సులు ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్ అఫెన్స్లో 1 టౌన్లో ఉన్న మోటార్ సైకిల్ అఫెన్స్లో అతనికి ట్రయల్ జరిగి కన్విక్షన్ వచ్చింది. 9 నెలలు జైలు శిక్ష అనుభవించి 3 నెలల క్రితం తెనాలి వచ్చాడు. ఈ వచ్చి 3 నెలలు బట్టి ఇక్కడ క్యాటరింగ్ పనులు అవి చేసుకుంటా ఉన్నాడు. ఈ సోనోవిజన్ పక్కనే ఒక హోటల్ ఉంది, నాయుడు కొండ బిర్యానీ అని. అందులో క్లీనింగ్గా చేరి రెక్కీ చేశాడు. ఈ షోరూంలో సెల్ ఫోన్లు ఉన్నాయి, ఎట్లా దొంగతనం చేయొచ్చని రెక్కీ చేశాడు. ఈ 3 నెలల కార్యక్రమంలో ఇతనికి చేతన్ మణికంఠ అతను ఒక కుర్రవాడు, 16 సంవత్సరాల కుర్రవాడు పరిచయం అయ్యాడు. వీడితో చేరి దుర్వ్యసనాలకు లోనయ్యి మందు తాగడం, సిగరెట్లు తాగడం, జల్సా చేయడం నేర్చుకున్నాడు. వీళ్ళకి సెల్ ఫోన్ లేదు, మంచి ఐఫోన్ వాడుకోవాలి, ఆ ఐఫోన్ మనం దొంగతనం చేద్దామనే దాని మీద ఈ రెక్కీ చేసి ఆ రోజు రాత్రి వీళ్ళు అక్కడ వాచ్మెన్ పడుకున్న క్రమంలో ఈ దొంగతనం చేశారు. వీళ్ళని పట్టుకొని వీళ్ళు పారిపోయారు. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా పట్టణంలో వీళ్ళు తిరిగిన మూమెంట్స్ని చూసి వాళ్ళని ఆధారంగా చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేశాము. ఈ అరెస్ట్ చేసిన భాగంలో మొత్తం సోనోవిజన్లో చోరీ చేయబడిన మొత్తం సొత్తు రికవరీ చేయబడి ఉంది. ఈ దీంట్లో కృషి చేసిన తెనాలి 2 టౌన్ సిఐ రాముల్ నాయక్ గారు, వాళ్ళ ఎస్ఐ లలిత్ కుమార్ గారు బాగా కృషి చేసి ముద్దాయిలను పట్టుకోవడంలో కానీ గుర్తించడంలో కానీ మంచి కృషి చేశారు. వాళ్ళని జిల్లా ఎస్పీ గారు ఇంత షార్ట్ టైంలో పట్టుకున్నందుకు అభినందించారు. కాబట్టి తెనాలిలో ఉన్న అందరికీ, వ్యాపారస్తులకు కానీ, హౌస్ హోల్డ్ కానీ, సీనియర్ సిటిజన్స్ ఉన్న ఇళ్ళకు కానీ మేము క్రమం తప్పకుండా రిపీటెడ్గా అనౌన్స్ చేస్తున్నాం. మీరు సీసీ ఫుటేజ్ కెమెరాలు పెట్టుకోండి, మీ భద్రతకి అవి కారణం అవుతాయి. సుమారు ఒక 30,000 రూపాయలు పెట్టుకుంటే మీ సీసీ కెమెరాలు మీకు ఎటువంటి ప్రాణహాని కానీ, ధనహాని కానీ, దొంగతనాలు జరగకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయని చెప్తున్నాము. దీన్ని అందరూ పోలీసు తరఫున విజ్ఞప్తిగా భావించి అందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మరొకసారి అందరికీ పత్రికాముఖంగా విన్నవిస్తున్నాం. జనసేన క్రియాశీలక సభ్యుడు కొండ్రు సాయి కుమార్ ప్రమాదవశాత్తు మరణించిన క్రమంలో సాయి కుమార్ కుటుంబ సభ్యులను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పరామర్శించారు. ఆదివారం స్థానిక పినపాడిలోని కొండ్రు సాయి కుమార్ నివాసానికి చేరుకున్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సాయి కుమార్ చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించిన మంత్రి మనోహర్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. జనసేన పార్టీ తరపున 5 లక్షల ప్రమాద బీమా పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. సాయి కుమార్ పార్టీకి అందించిన సేవలను గుర్తు చేసుకున్న మంత్రి మనోహర్ ఇటువంటి క్లిష్ట సమయంలో కుటుంబానికి మనోధైర్యం కలగాలని, సాయి కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మంత్రి మనోహర్ వెంట పార్టీ స్థానిక నాయకులున్నారు. సైనికుడు సాయి కుమార్ అకాల మరణంతో పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకున్న మా సభ్యులందరికీ కూడా ఇన్సూరెన్స్ పథకం, యాక్సిడెంటల్ డెత్ తోటి 5 లక్షల రూపాయలు కుటుంబానికి ఆర్థిక సాయం అందించే ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సందర్భాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఊహించని విధంగా కుటుంబం చితికిపోవడం, పెళ్ళైన 10 నెలలకే ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. చాలా చిన్న కుటుంబం, కష్టజీవులు అయినా కానీ పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానం, జనసేన పార్టీ కోసం ఆహర్నిశలు కృషి చేసే వ్యక్తులు
ఎలక్షన్లు అప్పుడు కూడా నాకు బాగా గుర్తు. ఈ వార్డులో పర్యటిస్తున్నప్పుడు కూటమి తరఫున క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు కూడా మనస్ఫూర్తిగా నిలబడిన కుటుంబం ఇది. సో భగవంతుడు వాళ్ళని కాపాడాలి. పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫున 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం ఈరోజు వాళ్ళకి అందజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మేము చేసే కార్యక్రమాల్లో భాగంగా తప్పకుండా కుటుంబాన్ని ఆదుకునే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో తప్పకుండా నిలబెడతాం. వర్గీకరణ చట్టం అందులోని రోస్టర్ విధానం లోపభూయిష్టంగా ఉందని చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం మాల సామాజిక వర్గం దోపిడీకి చట్టబద్ధత కల్పించే విధంగా ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వర్గీకరణలో సవరణలు చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య నాయకత్వంలో పనిచేస్తున్న ఎంఆర్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ ఉన్నం ధర్మారావు పేర్కొన్నారు. స్థానిక ఎంఆర్పీఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్మారావు మాట్లాడుతూ వర్గీకరణ విషయంలో లోపాలపై హైకోర్టులో పిలివేసిన న్యాయవాది చిలువురు నాగరాజును అభినందిస్తున్నామన్నారు. మందకృష్ణ వర్గీకరణ పోరాటాల పేరుతో మాదిగలను దోచుకున్నాడని ఆరోపించారు. వర్గీకరణ చట్టం చేసిన రాష్ట్ర కూటమి ప్రభుత్వం మాదిగ సమాజానికి న్యాయం చేయకుండా రోస్టర్ పద్ధతిలో మాలలకు న్యాయం జరిగేలా వ్యవహరించిందని ఆరోపించారు. న్యాయవాది చిలువురు నాగరాజు మాట్లాడుతూ వర్గీకరణ విధానం న్యాయబద్ధంగా లేదని, రోస్టర్ విధానం 3వ విభాగంలో మాదిగ సామాజిక వర్గం నష్టపోయేలా మాలి సామాజిక వర్గం దోపిడీకి చట్టబద్ధత కల్పించినట్లుందని ఆరోపించారు. ఈ విషయంపై మందకృష్ణ బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాట్లాడుతూ వర్గీకరణ లోపాభూయిష్టమని హైకోర్టులో పిలువేసి హైకోర్టు నుండి అనుకూల స్పందన వచ్చేలా తమ వాదనలు వినిపించిన న్యాయవాది నాగరాజుకి అభినందన తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 25న నెల్లూరులో ఉసురుపాటి బ్రహ్మయ్య నాయకత్వంలో రాష్ట్ర మహాసభ నిర్వహించినట్లు మాదిగ సంఘీయులంతా తరలి రావాలన్నారు. ఈ మీడియా సమావేశంలో తెనాలి బాధ్యులు సభ్యులు పాల్గొన్నారు. ఆ రోస్టర్ పద్ధతిలో రెల్లి కులానికి 1%, 1%, అలాగే బీసీ గ్రూపులో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలకి 6.5%, 6.5%ని, అలాగే సి గ్రూపులో ఉన్నటువంటి మాల ఉపకులాలకి 7% రిజర్వేషన్లు, వర్గీకరణ 17% రిజర్వేషన్లు పంచుతూ గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది. అయితే రోస్టర్ పద్ధతిలో మాదిగలకు కేటాయించినటువంటి 6.5%ని ఆ 5%ని మాలలు కలిపి 7.5% ఉన్నటువంటి మాలల వాటా 8% చేశాడంటే దోపిడీని ప్రోత్సహించడం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగారి నాయకత్వంలో ప్రతి నియోజకవర్గంలో కార్యాచరణ తీసుకునేలాగా ఈ నెల 25 నెల్లూరులో రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర సమావేశంలో ఈ దేశంలో క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులు, ఈ దేశంలో అణగారిన వర్గాలపై జరుగుతున్నటువంటి దాడులు, అలాగే వర్గీకరణ జరిగినటువంటి విధానం ఏదైతే తప్పుందో ఆ తప్పును సరి చేసుకోమని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ, అలాగే నియోజకవర్గాల స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి దీని మీద ప్రజలకు అవగాహన పరచాలనే ఉద్దేశంతో ఈ నెల 25వ తారీఖున నెల్లూరులో రాష్ట్ర సమావేశం ఉంది. ఆ సమావేశానికి ప్రతి ఒక్క మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో పనిచేసే ప్రతి కార్యకర్త ఆ సమావేశానికి హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా చిలువూరు నాగరాజ మాదిగని మరి అభినందిస్తూ నెల్లూరు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్గీకరణ చేసింది, కానీ వర్గీకరణ చాలా లోపాలు ఉన్నాయి. గ్రూపుల విభజన 3 గ్రూపులు చేసింది, ఇంతకుముందు 4 గ్రూపులు ఉన్నాయి. గ్రూపుల్లో ఉపకులాలను పెడతాం, ఉపకులాల సంఖ్య ఫస్ట్ దాంట్లో 12 ఉపకులాలు, రెండో దాంట్లో 18, మూడో దాంట్లో 29. పాపులేషన్ ఒకటో గ్రూపులో ఎంత పాపులేషన్, రెండో గ్రూపులో ఎంత పాపులేషన్, మూడో గ్రూప్ పాపులేషన్, దీంట్లో చాలా వేరియేషన్ ఉంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వర్గీకరణ చేస్తున్నామంటే న్యాయబద్ధంగా ఉండాలి వర్గీకరణ. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఓవర్టేక్ చేస్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం పైన, అదేవిధంగా వర్గీకరణ మీద వేసిన ఏకసభ్య కమిషన్ పైన కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చట్టం కింద చర్యలు తీసుకోవాలి. అసలు మాల సామాజిక వర్గం అభివృద్ధి చెందిందని చెబుతూనే గవర్నమెంట్ రోస్టర్ ప్రాసెస్లో అడిషనల్ బెనిఫిట్ అభివృద్ధి చెందని మా మాదిగ సామాజిక వర్గం నుంచి 0.5% దోపిడీ చేసి మాల సామాజిక వర్గం కట్టబెడుతూ ఉంది. ఇదే రకమైన న్యాయం, ఇదే రకమైన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫాలో అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేయాల అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 59 ఉపకులాలకి సమన్వయం చేయడానికి సామాజిక న్యాయ వర్గీకరణ చేయాల. మాల సామాజిక వర్గం వర్గీకరణ మొత్తాన్ని కూడా అంతర్గత గ్రూపుల్లో, బహిర్గత గ్రూపుల్లో దోపిడీ చేయడానికి చట్టబద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
మాదిగ సామాజిక వర్గానికి వర్గీకరణ ఫలాలు అందకుండా సుప్రీంకోర్టు అందకుండా కూడా ఇంతకుముందు చట్టం లేదు. దోపిడీ చేసింది మాన సామాజిక వర్గం, డెవలప్ అయింది. కానీ దాన్ని చట్టబద్ధం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. దయచేసి ప్రభుత్వం గమనించాలా, అన్ని ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చట్టం రూపొందించాలా, దాంట్లో ఉండే డిఫరెన్సెస్ మొత్తం కూడా తీసివేయాలా. ప్రభుత్వం ఏ ఒక్క అణగారిన కులానికి అన్యాయం చేయకూడదు. లీగల్ సెల్ మా అన్న చిలువూరు నాగరాజన్కి అందరూ కూడా మా ఎంఆర్పిఎస్ ఉసురుపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో గౌరవ చిలువూరు నాగరాజన్ మాదిగని అభినందించడం జరిగింది. హైకోర్టులో మాదిగలకి రోస్టర్ విధానంలో అన్యాయం జరుగుతుంది, దీనికి ప్రభుత్వం సమన్వయం జరగాలనే ఉద్దేశంతో అన్న ఫిల్ చేయడం జరిగింది. దానికి గౌరవ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగన్న చాలా అభినందిస్తూ ఆయన సైన్యంతో ఈరోజు తెనాలిలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే ఈ నెల 25వ తారీఖున అత్యవసర రాష్ట్ర సమావేశం నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంఆర్పిఎస్ అనే ప్రతి ఒక్క మాదిగ ఉపకులాలు అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటా ఉన్నాం. అష్టదిగ్గజముల పేరిట మార్చి 31న తెనాలిలో వివిధ రంగాలకు చెందిన 8 మంది ప్రతిభావంతులకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ ఉగాది పురస్కారాలు అందజేస్తుందని సంస్థ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా పేర్కొన్నారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిలీప్ రాజా మాట్లాడుతూ తెనాలి రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కార సంబరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్టు తెలిపారు. తమ సంస్థ అష్ట దిగ్గజాలుగా ఎంపిక చేసిన ప్రముఖుల్లో రాష్ట్రంలో ప్రమాదాల నివారణలో 2025 సంవత్సరానికి గాను ప్రథమ స్థానం పొందిన గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిల్లాల కుష్ఠరోగులకు ఎయిడ్స్ పీడితులకు సాయం చేసిన హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్, అనాథ సేవల దహన సంస్కార సేవకులు శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి తెనాలి శాఖ అధ్యక్షులు కుర్రా శ్రీను, ఉచిత వైద్య శిబిరాల శిఖరం డాక్టర్ డి శారద, నిరాధార వృత్తుల ఆధారమైన గాంధీ ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి, కూచిపూడి నృత్య కళాకారిణి తేజస్వి ప్రఖ్య, షార్ట్ ఫిలిమ్స్ ఉత్తమ నటి సుజిత, యూట్యూబ్ ఉత్తమ క్యారెక్టర్ నటి సాయి ప్రకాష్లను మా ఏపీ జ్యూరీ ఎంపిక చేసిందని దిలీప్ రాజా వివరించారు. వివిధ రంగాల్లో ఆయా వ్యక్తులు చేసిన సేవలను గుర్తించి అష్టదిగ్గజాలు అనే నామకరణతో మా ఏపీ సత్కరిస్తోందని ఆయన చెప్పారు. సమావేశంలో దర్శకుడు అర్చన శ్రీనివాస్ యాదవ్, పెదరావూరు ఫిలిం స్టూడియోస్ మేనేజర్ పినపాటి సురేష్ బాబు పాల్గొన్నారు. అష్టదిగ్గజాల్లో తొలి అష్టదిగ్గజం మన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ గారు. ఆయనకి ఎందుకు ఇస్తున్నామంటే దెర్ ఈజ్ ఎ స్పెసిఫిక్ రీజన్. 2025 సంవత్సరంలో ఆయన పీరియడ్లో ప్రమాదాలు యాక్సిడెంట్స్ 19% తగ్గినాయి. ఆయన హయాంలో కొన్ని ప్రాణాలు చనిపోకుండా ఆగినాయి అని స్పష్టంగా ఉంది. సో కొన్ని ప్రాణాలను రక్షించినందుకు గాను కొన్ని ప్రాణాలు ప్రమాదాలకు గురి కాకుండా పోలీసు శాఖకు సంబంధించిన అధికారిగా ఆయన్ని ఒక రెసిపియంట్గా మేము ఎంపిక చేసుకోవటం జరిగింది. వితంతువులకి చాలామందికి ఎయిడ్స్ వాళ్ళకి సహాయం చేస్తుంటారు. ఆల్ ఆర్ అవేర్ అబౌట్ హార్వెస్ట్ ఆఫ్ ఇండియా. హార్వెస్ట్ ఆఫ్ ఇండియా అధినేత సురేష్ గారిని 2వ రెసిపియంట్గా పురస్కార గ్రహీతగా ఎంపిక చేసుకోవడం జరిగింది. అనాథ శవాలే ఎక్కడ ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ శవాలకి అంతిమ సంస్కారాలు చేస్తూ ఆ శవాలని దహనం చేయించి వాటికి అంతిమ సంస్కారం చేస్తున్న కుర్రా శ్రీను అనే ఆయన్ని 3వ పురస్కార గ్రహీతగా ఎంపిక చేస్తున్నాం. డాక్టర్ డి శారద గారు, ఆవిడ గురించి అందరూ తెలుసు. ఎన్నో ఉచిత క్యాంపులు పెట్టడమే కాకుండా క్యాన్సర్ రహిత సమాజం కావాలి. క్యాన్సర్ అనేదాన్ని అట్ ద స్టేజ్ ఆఫ్ ద బిగినింగ్లో క్యాన్సర్ని కానీ ఐడెంటిఫై చేయగలిగితే క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ అని చెప్పని ఆ స్లోగంతో ఆవిడ కొన్ని చోట్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్న ప్రతి చోట కూడా ఆవిడ ఫ్రీ క్యాంపులు పెట్టి సెలెక్ట్ చేయటం జరిగింది. భర్తను వదిలిపెట్టిన వృద్ధురాలు కానీ భార్యను వదిలిపెట్టిన వృద్ధులు కానీ వీళ్ళందరికీ తెనాల్లో మహాత్మా గాంధీ సేవా ఆశ్రమం అని చెప్పని పెట్టిన రామలింగాచారి, రియల్లీ ఐ కెన్ సే ఎ వర్డ్, ఆయన ఈ వృద్ధులకి వితంతువులకి గుండె చొప్పుడని చెప్పచ్చు. రామలింగాచారి గారిని 5వ పురస్కార గ్రహీతగా ఎంపిక చేశాం. ఇక తర్వాత మా ఏపీ ఈజ్ ఎ కల్చరల్ ఆర్గనైజేషన్ కాబట్టి ఈ సాంస్కృతిక విభాగం నుంచి కూడా ఆ మిగతా 3 ఎంపిక చేశాం.
31వ తారీఖు అంటే ఐ థింక్ ఇట్స్ ట్యూస్డే, మంగళవారం వస్తుంది అనుకుంటా. ఆ రోజు ఉదయం 11 గంటలకి తెనాలి మన సుల్తానాబాద్ ఆలపాటి నగర్లో ఉన్న రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం. ఇది 8 రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 8 మందికి అష్టదిగ్గజాల పేరిట మాయపి ఇస్తుంది. ఈ వేడుక తెనాలిది, ఈ వేడుక మీది మాది కాబట్టి మీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. పురస్కార గ్రహీతలను కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నా. ది స్టేషనరీ ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్ అసోసియేషన్ 60వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నూతన కార్యవర్గాన్ని ఆదివారం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ హాల్లో ఎన్నుకున్నారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి రావూరి సుబ్బారావు ఎన్నికల అధికారిగా వ్యవహరించగా నూతన కార్యవర్గం అధ్యక్షునిగా పెనుగొండ సత్యనారాయణ గుప్తా, కార్యదర్శిగా శ్రీనివాసరావు, కోశాధికారిగా గ్రంథి రాఘవ అనిల్ కుమార్ను ఎన్నుకున్నారు. నిడమానూరు వెంకటరత్నం, భాస్కర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమస్యలను గుర్తించి పరిష్కారం దిశగా సేవా కార్యక్రమాలు నిర్వహించే తెనాలి పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో 400 మంది పేద పిల్లలకు కొత్త బట్టలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆదివారం పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో పలు స్లమ్ ఏరియాలోని పిల్లలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. విఎస్ఎల్ కాలేజ్ వద్ద ఉన్న స్లమ్ ఏరియాలోని పిల్లలకు, ఎడ్లలింగయ్య కాలేజ్ స్లమ్ ఏరియా పిల్లలకు, జేఎంజే స్వదర్ శక్తి సదర్ చిల్డ్రన్ హోమ్ లో మొత్తం 400 పిల్లలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. యంగ్ జనరేషన్ టీం ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిస్తున్నాయని సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగిస్తామని టీం నిర్వాహకులు సాదిక్ మీడియాతో తమ కార్యాచరణ పంచుకున్నారు. కార్యక్రమంలో శివ, నవీన్, సాయి, బియ్యపు, వంశీ, జగదీష్, ప్రభాకర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగానే తెనాలి పట్టణంలోని సుమారు 400 మంది పేద ప్రజలకు మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో కొత్త బట్టలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి కార్యక్రమంకి సహకరించిన యంగ్ జనరేషన్ టీం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇవే కాకుండా మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాలు అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే భోజనాలు పెట్టడం కానీ, అనాథాశ్రమాలకి సాయం చేయటం, వృద్ధాశ్రమాలకి సాయం చేయటం, ఇలా సమాజం కోసం ప్రతి ఒక్క బాటలో మా వంతు సాయంగా మేము చేస్తున్నాము. మరి అలానే ఈరోజు కూడా పేద పిల్లలకు మా టీం ఆధ్వర్యంలో బట్టలు ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా మా యంగ్ జనరేషన్ టీం సేవలు ఇలానే కొనసాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రాభివృద్ధి ప్రజల సంక్షేమమే కూటమి పాలకుల మైండ్ సెట్. మార్కెట్ యార్డ్ పాలక మండలి ప్రమాణ స్వీకార సభలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి. సోనా విజన్ షోరూమ్ సెల్ ఫోన్ దొంగలు బాల నేరస్తులు, చోరీ సొత్తు రికవరీ, డీఎస్పీ జనార్దన్ రావు. ప్రమాదవశాత్తు మరణించిన జన సైనికుడు కొండూరు సాయి కుమార్ కుటుంబానికి ప్రమాద బీమా 5 లక్షల అందచేత. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. ఎంఆర్టీఎస్ వర్గీకరణ, రోస్టర్ విధానం లోపాభూయిష్టం, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలి. హైకోర్టు న్యాయవాది చిలువూరి నాగరాజు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.